హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ వీడియో ఏంటి అని అంటే క్రిస్మస్ రోజు అంటే వెడ్నెస్డే రోజు వ్లాగ్ అనమాట. అండ్ నాకు చాలా స్పెషల్ వ్లాగ్ బికాజ్ మన ఛానల్లో ఫస్ట్ డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. సో వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫస్ట్ అయితే అందరికీ ఎలా మార్నింగ్ స్టార్ట్ అవుతుందో మాకు కూడా అంతే. ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను. నాకు పర్టికులర్గా టీ ఆర్ కాఫీ అలవాటు ఏం లేదు, ఎప్పుడో అప్పుడప్పుడు తాగుతా, చాలా రేర్. బట్ మా హస్బెండ్కి మాత్రం అలా కాదు, ఖచ్చితంగా టీ ఉండాలన్నమాట ఎవ్రీడే. పెళ్ళికి ముందు అయితే చాలా ఎక్కువ ఉండేది అలవాటు, బట్ ఇప్పుడు కొంచెం పర్లేదు. డైలీ అంటే రోజుకి ఒక 2 or 3 టైమ్స్ తాగుతున్నారు. ఇంకా ఒక పక్క టీ పెట్టేసిన తర్వాత ఇంకా ముందు రోజు నేను ఇడ్లీకి రుబ్బాను అనమాట. సో ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, అందులో అది మంచిగానే ఫర్మెంట్ అయింది. యాక్చువల్లీ చలికాలం సరిగ్గా ఫర్మెంట్ అవ్వదు, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఫర్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఫర్మెంట్ అవుతేనే కదా టేస్ట్ బాగుంటుంది, ఇడ్లీ అయినా దోశలైనా అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ భవిత్ కోసమే మేము సపరేట్గా టిఫిన్స్ చేయాలి, బికాజ్ వాడికి ఇడ్లీ దోశ అలాంటివి అయితే కొంచెం ఇష్టంగా తింటాడు అనిపిస్తుంది మిగిలిన వాటికంటే. అంటే ఉప్మా అలాంటివి తినడు అనమాట. మేమేంటి అని అంటే మాకు బ్రేక్ఫాస్ట్కి ఖచ్చితంగా ఇడ్లీలు దోశలు పూరీలు ఇలాంటివి ఉండవు, బికాజ్ ఇద్దరం వర్క్ చేస్తాం కాబట్టి అంత టైం ఉండదు. అండ్ రాగి జావా అలాంటివి తీసుకుంటూ ఉంటాం. బట్ ఈరోజు అంటే క్రిస్మస్ రోజు హాలిడే కాబట్టి ఇంకా ముందు రోజు మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే ఏంటంటే ఒక 3-4 డేస్ వరకు ఇంకా మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పక్కన ఇడ్లీ కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత భవిత్ అప్పటికి ఇంకా లెగలేదు. ఆ రోజు మంచిదైంది, కొంచెం లేట్గా లేచాడు. నా ఫస్ట్ వ్లాగ్ కదా. ఇప్పుడు ఊరికే నార్మల్గా వంట చేయడం అంటే మనం చేసేస్తాం, కానీ ఒక 1/2 hour 1 hourలో ఇప్పుడు వీడియో తీస్తూ చేయడం నిజంగా చాలా కష్టం. ప్రతి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు, వ్లాగ్స్ చేసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు లైక్ ఈరోజే క్లియర్గా అర్థమైంది ఓకే ఎంత ఉంటుందా అని చెప్పి. తెలుసు చాలా కష్టమే అని, బట్ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకు తెలిసేది. సో అలా అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత మిగిలినది కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటా, బికాజ్ బయట పెడితే ఇంకా ఎక్కువ ఫర్మెంట్ అయిపోయి అసలు తినలేము. సో ఫ్రిడ్జ్లో పెడితే ఫస్ట్ డే ఫర్మెంట్ అయింది, ఇంకా సరిపోతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసిన తర్వాత చట్నీ చేయాలి కదా. సో మేమైతే బొంబాయి చట్నీ అంటాము, అంటే శనగ చట్నీ కూడా అంటారు చాలామంది. మేమైతే బొంబాయి చట్నీ అని అంటాం. మరి ఈ బొంబాయి చట్నీ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో నేను కూడా తెలుసుకుంటాను. యాక్చువల్లీ ఈ చట్నీ చేయడానికి ఏంటి అని అంటే ఒక స్పెషల్ ఉంది. అంటే స్పెషల్ అంటే టేస్ట్ నార్మల్గా మనం ప్లెయిన్గా చేసేస్తాం కదా చట్నీ, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అంటే శనగపిండిలో ఒక టొమాటో తీసుకోండి, మీడియం సైజ్ టొమాటో. మంచిగా హాఫ్ కట్ చేసుకొని, అంటే ఏమైనా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏం లేకుండా ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట. అంతే, కట్ చేసుకొని మంచిగా ఆ పిండిలో స్మాష్ చేసేయండి, సో దట్ ఆ టొమాటోలో ఉన్న పల్ప్ అంతా వెళ్తుంది అనమాట. సో అది ఆ చట్నీకి ఎంత టేస్ట్ని యాడ్ చేస్తుందో. ఎందుకంటే నేను ప్లెయిన్గా టొమాటో కట్ చేసి ఫ్రై చేస్తున్నప్పుడు కూడా వేసాను అసలు ఎలా ఉంటుంది అని చెప్పి, బట్ ఇలా చేసుకొని తిన్నప్పుడు వచ్చే టేస్ట్ అయితే అఫ్కోర్స్ రాలేదు. సో అందుకనే నేను ఇలానే ఫాలో అవుతా. ఇంతకీ ఇలా చేయడం నేను నా పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గరే చూసాను అనమాట. సో ఆవిడ అలా చేస్తారు. సో నాకు కూడా నచ్చింది ఇలా చేయడం.
ఇంకా అదే ఫాలో అవుతున్నాం. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేను ఇలానే చేస్తాను అనమాట. వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మా తాతయ్యకి అయితే ఫేవరెట్. సో అలా చట్నీ అయితే ఇంకా పిండి కలిపేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఈలోపు మొత్తం ఇడ్లీ అంతా కుక్ అయిపోయిందనమాట. ఇంకా ఇడ్లీ వేడిగా కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడే తీసేస్తే బెస్ట్. ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చట్నీ ప్రాసెస్కి వస్తే నార్మల్గా జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఈ పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, సో అది కూడా వేసుకుంటాము మేము ఈ చట్నీలో. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఎప్పుడు శనగపప్పు వేసుకోకుండా చేశారు అని అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నౌ కమ్స్ ద సీక్రెట్ అనమాట. సో ఇప్పుడు ఆ మనం ఐ మీన్ టొమాటో స్మాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఓన్లీ ఆ టొమాటో తీసుకొని గట్టిగా స్క్వీజ్ చేసుకొని ఐ మీన్ ఆ ఫ్రై చేస్తున్న దాంట్లో వేయాలన్నమాట. సో అప్పుడు 2 minutes ఇంకా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఆ వాటర్ అనేది మనం వేసేసుకోవచ్చు ఇంకా కడాయిలో. సో మంచిగా అది కుక్ అయిపోవాలి, బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 10 to 12 minutes అయినా బాయిల్ అవ్వాలి, అప్పుడే చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఏంటో ఈ చట్నీ కూడా చెప్పాలా అని అనుకోవద్దు. అంటే నేను నార్మల్గా కూడా చేసి చూశాను, అంటే ఆ డిఫరెన్స్. సో అందుకని కొంతమందికైనా అంటే కొత్తగా చేస్తున్న వాళ్ళకి అలా ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. సో అదనమాట. ఇంకా మా హస్బెండ్కి ఇంకా భవిత్కి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. భవిత్కి అయితే నేనే తినిపిస్తాను. ఇంకా వెళ్ళి తినిపించేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను. సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ లంచ్కి మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొస్తా అన్నారు. ఇంకా వెళ్ళి తీసుకొచ్చేసారనమాట చికెన్. ఇంకా కావాల్సినవి ఉంటాయి కదా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పాను. మేము హైదరాబాద్ వచ్చి 3-4 days కదా అవుతుంది. ఇంట్లో ఏమీ లేవు. మేము మొన్న సండే వచ్చాం, కానీ ఐ మీన్ సండే మార్కెట్కి కూడా వెళ్ళడం అవ్వలేదు. సో అదనమాట. ఇంకా చికెన్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చెప్పాను, అవన్నీ తీసుకొచ్చేసారు. ఇంకా నేను లంచ్లోకి చేస్తున్న డిష్ ఏంటి అంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేస్తున్నా. నేను ఇది సెకండ్ టైం చేస్తున్నా బగారా రైస్ విత్ ఈ కాంబినేషన్లో. యాక్చువల్లీ తెలంగాణ స్పెషల్ అంట. చాలా నాకు ఈ 3-4 months హైదరాబాద్ వచ్చాకే తెలిసింది ఇలా స్పెషల్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ బాగుంటుంది అని. ఒక 3-4 months బ్యాక్ ట్రై చేశాను అనమాట. సో అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఎందుకో ఈరోజు కూడా చేసుకోవాలనిపించింది. ఎలానో హాలిడే కదా, మంచిగా చల్లగా ఉంది క్లైమేట్, తినచ్చు అని చెప్పి ఇంకా చేస్తున్నా. ప్రాసెస్ కావాలంటే నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అసలు చాలా మనం ఏం మసాలాస్ ఎక్స్ట్రాగా ఏం వేయక్కర్లేదు, చాలా సింపుల్గా చేసేసుకుంటాను నేనైతే. అసలు వెజ్లో అయితే ఇంకా ఏం వెయ్యను, మెయిన్ మసాలా ఐటమ్స్ కానీ బట్ నాన్ వెజ్లో మాత్రం కొన్ని మసాలాసే వాడతాను. అది మినిమల్ అని అనిపిస్తుంది. మొత్తానికి ఇంకా మా లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా భవిత్ చూసారా, వాడికి రైస్ వద్దంట. రైస్ వేస్తుంటే వాళ్ళ నాన్న ప్లేట్లో వేసేస్తున్నాడు. సో అలాంటివి చేస్తాడు. ఫుడ్ దగ్గర అస్సలు ఫుడ్ అయితే తినడు, చాలా పిక్కీ ఈటర్. బట్ అలానే కొంచెం ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా వాడికి ఈ కార్జం అంటాం మేము, అంటే గుండెకాయ అంటారు కదా చికెన్లో. సో అదే పెడతాను అనమాట. కొంచెం అదే తిన్నాడు అంతే. ఫుడ్ అయితే ఇంకా వాడి ఫుడ్ అదే అనమాట. ఇంకా ఈ రోజుకి అలా చేస్తాడు. ఇంకా ఆల్టర్నేట్గా ఏదో ఒక స్నాక్ ఐటమే ఇవ్వాలి. అండ్ సో అలా మా లంచ్ అయితే మేము లంచ్ చేసాము. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అంటే ఫస్ట్ వ్లాగ్ కదా, చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. బట్ నేను ఆల్టర్నేట్ డేస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా అలవాటు అవుతుంది.
ఇలా వ్లాగ్స్ తీయడం కానీ పోస్ట్ చేసుకోవడం కానీ అన్నీ తెలుస్తాయి. సో అదనమాట, ఈ వీడియోని ఇంకా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ 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 వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.